కాటారు మండలంలో రేవంత్ రెడ్డి 30 రోజుల పరిపాలనపై సామాన్య ప్రజలు స్పందించారు. ఈ సందర్భంగా వన్ టీవీతో మాట్లాడుతూ తెలంగాణ రేవంత్ రెడ్డి 30 రోజుల పరిపాలనపై జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారు మండలంలో ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాలు గాను 2 గ్యారెంటీలు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మరియు రాజు ఆరోగ్యశ్రీ అమలు చేశారని, మిగతా హామీలను త్వరలో నెరవేర్చాలని, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారని, పురుషులు సీట్లు ఉండడం లేదని, పురుషులకు ప్రత్యేక బస్సులు కానీ సీట్లు కానీ కేటాయించాలని కోరారు. నా పేరు రూపేష్, కాటారం గ్రామం, మండలం కాటారం, డిస్ట్రిక్ట్ జయశంకర్ భూపాలపల్లి. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంట్ 6 పథకాల గురించి ఏం జరుగుతుందో వివరించడానికి ముందుకొచ్చిన. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఒక మాసం అవుతుంది. అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ 6 పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యంగా 2ని అమలు చేసే విధంగా ముందుకు వచ్చింది. అందులో ఒకటి ఉచిత ప్రయాణం అనేది బ్రహ్మాండంగా సాగింది. మహిళలు మునిపెన్నడూ లేని విధంగా బస్సులో ప్రయాణం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రశంసిస్తుంది. అదేవిధంగా ఇంకొకటి ఆరోగ్యశ్రీ పథకం కింద ఇంతకుముందు 5 లక్షలు ఉంటే దాన్ని 10 లక్షలకు పెంపొందించింది. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో 5 లక్షల వరకు ఉంటే దాన్ని ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలకు పెంపు చేసింది. మిగతా ఉన్న 4 గ్యారంటీలు కూడా మునుముందు వచ్చి 1 నెల సమయం పడుతుంది కాబట్టి అన్నిటినీ చేయడానికి ఇంకా మిగతా 4 గ్యారంటీలను కూడా ముందుకు తీసుకుపోవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రజలు ఎవరు చింతించబడాల్సిన అవసరం లేదు. ఇంకా మిగతా 4 గ్యారంటీలు కూడా ముందు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము అన్ని 6 గ్యారంటీలు అమలు అవుతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మిగతా 4 గ్యారంటీలు కూడా తొందరగా ప్రజలకు చేరువ చేసే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు జీ తిరుపతి, గ్యారపల్లి నివాసితులను, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. రేవంత్ రెడ్డి గారి 30 దినముల కాలం గడిచిన పిదప మాకు కలిగిన సంతృప్తి ఏదైతే ఉన్నదో, మొదటిది కన్ఫర్మ్ చేశారు. అది బస్సు మహిళలకు బస్సు వితౌట్ టికెట్. అది కాస్త ఇబ్బందికరం ఉన్నా కూడా అందరూ కాస్త ఉత్తరాయించుకొని వెళ్ళే పరిస్థితి చేసుకోవాలి. అది ఎవరికి ఉన్నా కూడా కాస్త ఇబ్బంది లేకుండా వాళ్ళు సదరాయించుకొని వెళ్ళే పరిస్థితి కావాలి. అది అప్పటి వరకు అయితే సంతోషకరమైన వార్త ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ 6 పథకాల హామీ ఏదైతే ఉన్నదో అది మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ, ఇవన్నీ మిగతా ఏవైతే ఉన్నాయో అది తదుపరానంతరం చేసుకుంటూ వెళ్ళడం కాస్త టైం పడుతుంది. అందరము కాస్త ఓపికతో అన్ని పనులు చేసుకుంటే ఉంటుందని ఒక నా ఉద్దేశం. ఇకపోతే 9 సంవత్సరాల కాలం తర్వాత కాంగ్రెస్ పాలన వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ పాలన ఏదైతే ఉన్నదో కొనసాగాలని నా అభిప్రాయం, విజయవంతంగా కొనసాగాలని అభిప్రాయపడుతున్నాను. ఇకపోతే ఈ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ చేస్తూ మాకు ఇవన్నీ అందుబాటులో చేసే ప్రయత్నం చేస్తే ప్రజలందరూ సంతోషపడతారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దానికి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవం కూడా చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఇవన్నీ చేస్తారని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. జయశంకర్ జిల్లా కాటారం, రాజగోపాల్, కూరగాయల షాప్. రేవంత్ రెడ్డి 30 రోజుల పాలన బాగుంది. 2 గ్యారెంటీలు అమలు చేశారు. ఇంకా ఈ వెళ్ళి ఇంకోటి చేస్తా అన్నారు. కాకపోతే ఇక బస్సుల సౌకర్యమే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు బస్సులు పెంచాలి, పాలన ఇంకా మంచిగా ఉంటుందని అనుకుంటాను. ఈ కరెంటు